రాష్ట్ర కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఇకపై కామెంట్లు చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించినట్లు సమాచారం. అది పార్టీకి సంబంధించిన వ్యవహారమని, తదుపరి కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం చూసుకుంటాయని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సంగతి ఎలా ఉన్నా ఇకపై మాత్రం మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఎవరూ పెదవి విప్పొద్దని సూచించినట్లు తెలుస్తోంది. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ సచివాలయంలో 2 గంటలకు పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగపరచొద్దని, వాటిపై ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వొద్దని సలహా ఇచ్చినట్లు సమాచారం. కొండా సురేఖ అంశంపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ, పీసీసీ, ఏఐసీసీ ఫోకస్ చేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల వద్ద సీఎం రేవంత్ ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సంకేతాలు, ఊహాగానాలంటూ లేనిపోనివి చేను పడుతుంటాయని, వాటిని అస్సలు నమ్మొద్దని స్పష్టం చేశారు. త్వరలో పార్టీ తరపున అవగాహన తరగతులు ఉంటాయని, ఆ దిశగా సమాయత్తం కావాలని నేతలను పురమాయించినట్లు సమాచారం. బీజేపీ తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియా వినియోగంలో ముందుండేలా త్వరలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నారని, ఇక నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని కోరినట్లు వినికిడి. మంత్రి కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి కొంచెం మెత్తబడ్డట్లు సంకేతాలు అందుతున్నాయని కాంగ్రెస్ నాయకత్వం అంటోంది. ఉన్నపలంగా బీసీవాదం ఊపందుకునే ముప్పు కూడా లేకపోలేదనే అనుమానాలున్నాయి. మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ మంత్రులు కొండా సురేఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నది పాలకవర్గంలో వినిపిస్తున్న వర్షన్. అదే జరిగితే ఇక ఆమెపై చర్యలు హులక్కే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల భేటీతో ఆ వేడి తగ్గిపోయిందని తెలుస్తోంది. కొండా సురేఖకు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ చెబుతున్న సుద్దులు కాంగ్రెస్ శ్రేణుల్లో కాకరేపుతున్నాయి.